మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన రేవంత్ దక్షిణ కొరియాలో చుంగే చంగ్ నదిని పరిశీలించారు. విదేశీ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్ చేరుకోనున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటు ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేశారు మంత్రులు. గురుకుల పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కట్టుకథలు చెప్తోందని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. మహిళల భద్రత కోసం 5 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని చుంగ్ గేచంగ్ నదీ పరిసరాల్ని పరిశీలించారు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం చుంగ్ గేచంగ్ నదీ వివరాలు తెలుసుకున్నారు. చుంగ్ గేచంగ్ నది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు అనేక ఆలోచనల్ని కలిగించిందన్నారు సీఎం రేవంత్. గతంలో ఈ నది 11 కిలోమీటర్ల వరకు విపరీతమైన కలుషితాలతో ఉండేది. 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దారు. గురుకుల హాస్టళ్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హన్మకొండలోని పెద్దాపురం గురుకులాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఓదార్చారు. బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు చనిపోవటం బాధాకరమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు భట్టి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు భట్టి. తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయారు, వాళ్ళు బతికి బాగా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషిస్తారని, సమాజానికి ఉపయోగపడతారని ఆశతో కూలీనాలు చేసుకుంటూ కూడా తీసుకొని వచ్చేటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. సో వాళ్ళ బాధ అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా నేను చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని మేము కూర్చోలేదు. వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి కాదు. ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం. మేము 10 సంవత్సరాలు కూడా జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం. జరగకుండా ఇప్పుడు జరిగే బాధ్యత మాకు ఉంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరం కూడా మార్గదర్శకంగా ఉంటాం అనేటువంటి మాట మరిగేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి. ఈ సంఘటన ఎటువంటి రాజకీయాలకు సంబంధం కాదు. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టుని బీఆర్ఎస్ పూర్తి చేసింది అనటం పెద్ద జోక్ అని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఉత్తమ్. 18,000 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు పూర్తి ఎట్లవుతాయని ప్రశ్నించారు మరో మంత్రి పొంగులేటి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ November 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. మేము 90% చేశాము, మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గోదావరి నీటి కోసం పడిన పాట్లను గుర్తు చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా ప్రజల కోసమే శ్రమించానన్నారు. నిన్న సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి తుమ్మలపై కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ గా తుమ్మల రియాక్ట్ అయ్యారు. మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది. కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే. టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లైనా ఎందుకు 25% పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల ముందు ఒక పంపు ఆదరా బాదరాగా ప్రారంభించి మొత్తం పూర్తయినట్లు బిల్డప్ కొట్టారన్నారు. 10 ఏళ్లు చేయని వాళ్లు ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు లేదన్నారు మంత్రి. మొదటి పంపు ఆదరా బాదరగా ఎలక్షన్ ముందు స్విచ్ ఆన్ చేసి మోటార్ పంప్ చేస్తే ఒక మోటార్ నీళ్లు నారాయణ పడ్డాయి. నారాయణ పడ్డ తర్వాత ముందు పోవాలి కదా, ముందు పోవాలి. కెనాల్ పూర్తి కావాలి. కెనాల్ ఇప్పటికీ పూర్తి కాలేదు. అంటే 10 సంవత్సరాలు కెనాల్ పూర్తి కాలేదు. మహిళల భద్రత కోసం 5 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామని తెలిపారు మంత్రి సీతక్క. సెక్రటేరియట్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు. స్వల్పకాలిక ప్రణాళికతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఓపెన్ గా మాట్లాడే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళా మంత్రులు, ఉన్నత అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని ప్రకటించారు. మహిళా సంఘాలతో కలిసి గ్రామ స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతంపై అధికారులతో రివ్యూ చేశారు సీతక్క. స్వచ్ఛదనం, పచ్చదనం సక్సెస్ చేసినందుకు అభినందనలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వరకు గ్రామాల్లో పారిశుధ్యాన్ని అధికారులు ప్రతిక్షణం పర్యవేక్షించాలన్నారు. గత ప్రభుత్వంలో చికెన్ గున్యా లాంటి విష జ్వరాలతో ఊర్లకు ఊర్లు మంచాన పడ్డాయని అన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు అటువంటి దుస్థితి రాష్ట్రంలో లేదని చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క. సర్వేలు చేసి జ్వరాల నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు నింపుతామన్నారు మంత్రి జూపల్లి. పర్యాటక బ్రాండింగ్, ప్రమోషన్ పై ప్రభుత్వం ఫోకస్ చేసిందని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమన్నారు జూపల్లి. పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.